ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. క్షమించడం అంత సులభమా? క్షమించడం అంత తేలికైనదా? ఆలోచించండి. మన భార్య బిడ్డల పైన, లేదా మన తల్లిదండ్రుల పైన, లేదా మన భర్తల పైన ఒకరు దాడి చేస్తే, లేదా వారిని చంపితే, మన భార్య బిడ్డలను, మన తల్లిదండ్రులను, మన భర్తలను చంపుతున్న వారిని చూసి కూడా క్షమించడం సులభమా, కష్టమా? చాలా కష్టం, చాలా కష్టం అండి. అది తేలికైనది కాదు. అందరికి వీలు పడదది, అందరికి వీలు పడదది. ఎందరిలోనూ కొందరు ఉంటారు, కళ్ళ ముందే మన రక్త సంబంధుల మీద దాడులు జరిగితే, అన్యాయం జరిగితే, అక్రమాలు జరిగితే, చంపుతుంటే చూసి కూడా క్షమించడం చాలా కష్టం. క్షమించి ఆ క్షమా గుణం అందరిలోనూ ఉండదు, కొందరిలోనూ ఉంటుంది. ఎవరు నేర్పిస్తున్నారు ఈ క్షమాగుణం? మన దేశ జాతిపిత మహాత్మా గాంధీ గారు క్షమించే గుణము గూర్చి, క్షమాగుణము గూర్చి ఆయన ఏమన్నారంటే, క్షమించే గుణం బలవంతులకుండే లక్షణం అన్నాడు. బలవంతులు మాత్రమే వారి పట్ల జరిగిన అన్యాయాన్ని మర్చిపోయి క్షమించగలరు. నెల్సన్ మండేలా మనకు తెలుసు, ఆయన ఏమన్నారు తెలుసా? క్షమించే గుణం అన్నది ఒక శక్తివంతమైన ఆయుధం అన్నాడు ఆయన. ఏంటి ఇప్పుడు ప్రపంచ నాయకులు, మహనీయులు ఏమంటున్నారంటే, క్షమించే గుణం అన్నది అది చిన్న మాట కాదు, అందరికీ సాధ్యపడేది కాదు, కొందరకు మాత్రమే సాధ్యపడుతుంది. వారు బలవంతులై ఉండాలి. ఆ బలవంతులలో ఆ యొక్క లక్షణం, క్షమించే లక్షణం, అదొక శక్తివంతమైనది అన్నారు. ఈ క్షమాగుణం, క్షమించే లక్షణం గూర్చి బైబిల్ ఏముంది ఒకసారి చూద్దామా? బైబిల్ ఏముంది? మత్తయి సువార్త 9వ అధ్యాయము మనము 2 నుండి చూద్దాం. సందర్భానికి 2 నుండి చూద్దాం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. 3వ వచనం, ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తామనుకునగా. 4వ వచనం, యేసువారు ఏమంటున్నారో చూద్దాం. యేసువారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? 5వ వచనం, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? యేసుప్రభు ఏమంటున్నారు? ఎదుటి వారి యొక్క తప్పులను క్షమించడం అంత సులభమా? ఎదుటివారు చేసే తప్పులను క్షమించడం అన్నది, క్షమిస్తున్నానని చెప్పడం అన్నది చాలా కష్టం. అది అంత సులభమా? అంత తేలికైనదా? యేసుప్రభుల వారి మాటల్లో మనం వింటున్నాం. అక్కడ సందర్భం వేరు, కానీ క్షమించడం అన్నది చాలా కష్టం. క్షమించడం అని చెప్పాలంటే అంత తేలికైనది కాదు అని యేసుప్రభు మాటల్లో మనం చూస్తున్నాం. గమనించండి, చూద్దాం ఒకసారి. ఎంత కష్టమో క్షమించడం అనేది, ఎంత కష్టమో మనం ఆలోచించగలిగితే, లూకా సువార్త 23వ అధ్యాయము యేసుప్రభుల వారిని అత్యంత కర్కశంగా, నిర్దాక్షణీయముగా, క్రూరంగా, పాశవికంగా ఆయన చంపుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట 31వ వచనం, వారు పశ్చిమరానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిని దానికేమి చేయుదురో అని చెప్పెను. దీని అర్థం ఏంటి? భయంకరమైన కొరడాలతో మిలిదిరిగినటువంటి మేకిల్లా ఉంటాయి, శరీరానికి కొట్టి లాగితే మొక్కలు వచ్చేస్తాయి అనమాట. మనం చెట్టుకున్నటువంటి బెరడులు మనం లాగితే ఎలాగొచ్చేస్తాయో, యేసుప్రభులు వారి యొక్క శరీరాన్ని చీల్చేస్తున్నారు, ఒలిచేస్తున్నారనమాట. అంత దారుణంగా యేసుప్రభులు వారి యొక్క శరీరాన్ని ఒలిచేస్తున్నప్పుడు, చీరేస్తున్నప్పుడు, భయంకరంగా గాయాలు పడిపోతున్నప్పుడు, నరాలు లోనున్నటువంటి వాళ్ళు కొట్టేస్తున్నప్పుడు యేసుప్రభు అంటున్నారు, పశ్చిమరానుకి ఇలా చేస్తున్నారంటే ఎండిపోయిన దాన్ని ఎలా చేసేస్తారు? ఎంత దారుణాతి దారుణంగా వారు శిక్షిస్తున్నప్పుడు, ఎంత భయంకరంగా ఆనాడున్నటువంటి యూదులు, రోమ సైనికులు ఏకమై వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పాశవికమైన పనిని యేసుప్రభుల వారు చూసి పగ పెంచుకోలేదు. మీరు నాశనం అయిపోతారా అని యేసుప్రభు అనలే. ఆయన ఏమన్నారు తెలుసా? చూద్దాం ఒకసారి. ఆయన ఏమన్నారు? 34వ వచనం, యేసు, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు? వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే అంత దారుణాతి దారుణంగా, అంత నిర్దాక్షిణ్యంగా, అంత పాశవికంగా యేసుప్రభుల వారిని
క్రూరంగా హింసిస్తున్నప్పుడు, శరీరాన్ని చీల్చిస్తున్నప్పుడు యేసువారు క్షమిస్తున్నాడు, క్షమించేస్తున్నాడు. అది సులభమా? అది సులభమా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. సులభమండి అది? సులభమా? చాలా కష్టమండి అది. సహించలేమండి, సహించలేం. ఎంత క్షమాగుణం, ఎంత ప్రేమ, ఎంత ఓర్పు, ఎంత సహనం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, మీరందరూ ఆలోచించాలి. క్షమాగుణం అంటే ఓర్పు, క్షమించడం అంటే సహనము, క్షమించడం అంటే ప్రేమ, దయ, కరుణ. క్షమించే గుణము వెనుక ఉన్నటువంటి లక్షణాలను చూడండి. క్షమించాలంటే ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. క్షమించడం అంటే అంత సులభమా? చాలా కష్టం. మరో విషయాన్ని గమనించాలి. ఆనాడు యూదా జాతి కావచ్చు, రోమ సైనికులు కావచ్చు, రోమ ప్రభుత్వానికి కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఆనాడు లోకానికి యేసుప్రభుల వారు క్షమాగుణం అంటే ఏంటి, క్షమించడం సులభమా కష్టమా నేర్పించాడు. క్షమించగలమన్నాడు. క్షమించాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇవన్నీ నేర్పించాడు. ఈనాడున్నటువంటి ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ఆయనను అనుసరిస్తున్నటువంటి, యేసుప్రభుల వారిని అనుసరిస్తున్నటువంటి క్రైస్తవ్యం చూపిస్తుంది క్షమాగుణం. క్షమిస్తుంది. క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నా, ఎంత అన్యాయం జరుగుతున్నా, ఎన్ని అక్రమాలు జరుగుతున్నా, ఎన్ని పరిస్థితులు చోటు చేసుకుంటున్నా క్షమిస్తుంది. కారణం మత్తయి సువార్త 6వ అధ్యాయము ఒకసారి మనం 14వ వచనం చూద్దాం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఎంత పెద్ద మాట అండి. క్రైస్తవ్యానికి ఉండవలసినటువంటి బాధ్యత, కర్తవ్యం, మోయవలసినటువంటి బాధ్యత ఏంటంటే, మీరు ఈ సమాజం మధ్య బ్రతుకుతున్నారు గనుక, మనుషుల నడుమ జీవిస్తున్నారు గనుక మీ మీద ఎన్నో జరుగుతున్నాయి. నేను క్షమిస్తున్నాను, సమయాన్ని చూస్తున్నాను, మీరు కూడా క్షమించాలి. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం 31వ వచనం. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించిడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు చెప్పాడు ఆజ్ఞ. మీరు క్షమించడమే ఆజ్ఞ. మీరు క్షమించడమే నేను ఇస్తున్న ఆజ్ఞ అన్నాడు ఆయన. ఆ దేవాది దేవుడు చెప్పాడు కనుక ఆయన మాట మేరకు నేడున్నటువంటి క్రైస్తవ్యం తలదించి, సహించి, ఓర్చి, క్షమించి వెళ్ళిపోతున్నారు. క్షమాగుణాన్ని ప్రపంచానికి నేర్పిస్తున్నారు. మన దేశాన్ని ప్రేమించి, ఒడిశా రాష్ట్రాన్ని ప్రేమించి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రేమించి, ముఖ్యంగా కుష్ఠరోగులను ప్రేమించి, అనాథులను ప్రేమించి, ఆలోచన కలిగి నిజంగా ఆస్ట్రేలియా దేశము నుండి మన దేశానికి, ఒడిశా రాష్ట్రానికి వచ్చినటువంటి గ్రహం స్టెయిన్, తనకిద్దరు బిడ్డలు. ఒకరేమో ఫిలిప్ 10 సంవత్సరాలు, చిన్న కుమారుడు పేరు తిమోతి 6 సంవత్సరాలు, తన భార్య పేరు గ్లాడిస్. పక్కింటి వారు, పక్క రాష్ట్రపు వారు, మన అనుకుంటున్న వారు, వారే చేయని సేవ, పక్క దేశం నుండి వచ్చినటువంటి వారు సేవ చేస్తున్నారంటే వీరికి ఎంత ప్రేమ ఎక్కడది, వీరు ఎలా ప్రేమించగలుగుతున్నారు అని ఆనాడు గ్రహం స్టెయిన్ తన భార్య గ్లాడిస్ చేస్తున్న సేవలను చూసి 2005లో పద్మశ్రీ అవార్డు గ్లాడిస్కి మన ప్రభుత్వం ఇచ్చింది. అంత గొప్పగా సేవ చేశారు. ఎంత గొప్పగా సేవ చేస్తుండగా అనేక మంది నిరుపేదలను, కుష్ఠరోగులను, ఆకలి తలమటిస్తున్న వారిని ఆదుకోవడం, వారికి అన్నం పెట్టడం, ఈ దృశ్యాలన్నీ చూసి అనేక మంది వారు నమ్మిన, ఎవరు, గ్రహం స్టెయిన్ తన భార్య గ్లాడిస్ నమ్మిన యేసు ప్రభు ప్రేమను తెలుసుకుని ప్రభు నమ్మడం ప్రారంభించారు. దీన్ని చూసి కొందరు మతపిచ్చి వాళ్ళు జీర్ణించుకోలేక, సహించలేక, ఓర్వలేక సరిగ్గా 1999లో జనవరి 23 గ్రహం స్టెయిన్ తన 2 బిడ్డలు అర్ధరాత్రి కారులో నిద్రపోతుండగా కొందరు వచ్చి, మతోన్మాదులు, సహించలేని వారు, ఓర్వలేని వారు కొందరు వచ్చి త్రిశూలాలతో దారుణంగా, నిర్దాక్షిణ్యంగా పొడిచి కారు కింద మంట పెట్టి సజీవముగా దహనం చేసేశారు, కాల్చేశారు. ఆనాడు ఆ సమయమున గ్లాడిస్, ఈ తల్లిగారు పబ్లిక్గా దేశానికి నేర్పించింది క్షమాగుణం, దేశానికి చూపించింది ప్రేమగుణం. గ్లాడిస్ ఏమని తెలుసా? నా భర్తను, నా 2 బిడ్డలను సజీవంగా దహనం చేసినటువంటి ఈ వ్యక్తులను క్షమించేయండి, నేను మనసారా క్షమిస్తున్నాను
ఆ తల్లి అంది. దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. అదండి క్రిస్టియానిటీ అంటే. ఎవరైనా క్షమించగలరా? అది సులభమా? అది సులభమా? మన బిడ్డలను, మన భర్తను ఎవరైనా కళ్ళ ముందే చంపినోరిని మనం క్షమించగలమా? మనసు ఒప్పుకోదండి, మనసు ఒప్పుకోదు. మరి గ్రహం స్టెయిన్ తన 2 బిడ్డలను చంపేస్తే చూసిన గ్లాడిస్ ఎలా క్షమించగలిగింది? కారణం, యేసు ప్రభులు వారు చెప్పారు, మీరు క్షమించాలి, మీరు క్షమించాలి. ఈ మాటకి తల్లి ఎంత సరెండర్ అయ్యిందో, ఎంత శిరస వహించిందో నిజంగా దేశం ఆలోచించాలి. క్రైస్తవ్యం దేశానికి ఏం నేర్పిస్తుంది? ప్రేమ, క్షమ, క్షమించే గుణం. సరిగ్గా ఈ 2025 నాటికి మనం చూస్తే 26 సంవత్సరాల క్రితం జరిగింది అది. ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లాలో 26 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది మరొకటి చోటు చేసుకుంది. ప్రవీణ్ పగడాలను దారుణంగా చంపారు. నిజంగా ఆ చంపిన వ్యక్తులను జెసికా తన భార్య ఏమందో తెలుసా? నా భర్తను చంపిన హంతకులను నేను క్షమిస్తున్నాను అంది తల్లి. నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అంది తల్లి. నా భర్త కూడా తన్ను చంపిన వారిని క్షమించగలిగే మనసగలవాడు అందా తల్లి. ఆ బాటలోనే మేము నడుస్తాం అన్నది తల్లి. అద్భుతం అండి. అది సాధ్యమా? ప్రపంచంలో ఎవరికి సాధ్యం? అది బలవంతులకుండే లక్షణం. అది క్రైస్తవుడికుండే లక్షణం. అది క్రైస్తవుడు బలవంతుడు మానసికంగా. ఈ బలాన్ని బైబిల్ ఇచ్చింది, ఈ బలాన్ని దేవుడిచ్చాడు. నిజమేనండి, ఇది అర్థం చేసుకోవాలండి. భారతీయ ప్రతి పౌరుడు అర్థం చేసుకోవాలి. మన దేశానికి, భారతదేశానికి బైబిల్ ఏం చెప్తుంది? క్షమించడం సులభమా? బైబిల్ ప్రశ్నిస్తుంది. సులభం కాదు కదా. సులభము కానిదాన్ని కూడా, అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేస్తున్నారు ఈ క్రైస్తవులు. క్రైస్తవులు ప్రపంచానికి ప్రేమను ప్రకటిస్తున్నారు. క్రైస్తవులు ప్రపంచానికి క్షమా గుణాన్ని నేర్పిస్తున్నారు. క్షమించేవారు ఎప్పుడు గొప్పవాళ్ళే. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనంలో ఏముందో చూద్దాం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చెను. నిజంగా క్షమిస్తున్న వారు ఎప్పటికైనా వాళ్ళు గొప్పవాళ్ళు. ప్రవీణ్ పగడాల భార్య జెసికా తల్లిగారు ఈ వీడియోని చివరి వరకు విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.